ఒక ఆర్టికల్ చదివానండి. ఏంటంటే ద క్రైసిస్ మ్యాన్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ అని ఒక టైటిల్ పెట్టారు. ఇమేజ్ చూస్తే విజయవాడలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ వరద ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలతోటి ఆ బోట్లో వెళ్తున్నటువంటి ఒక ఇమేజ్ వాడితే ఓహో దీని గురించి ఏమైనా రాస్తారేమో ఇది అనుకుంటే వాళ్ళ మ్యాటర్ వేరే ఉంది. అది రాజకీయాలకు సంబంధించి పక్కన పెడితే ఈరోజు 1995లో మొట్టమొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 30 సంవత్సరాలు గడుస్తున్న నేపథ్యంలో 30 సంవత్సరం ఇది ఇంకా నేపథ్యంలో ఆయన పనితీరు ఎలా ఉంది ఏంటి అన్నప్పుడు దేశం మొత్తమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది ఎక్స్పర్ట్స్ క్రైసిస్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ ఎవరన్నా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అనేటువంటి ఒక పేరు ఆయనకి ఇచ్చేశారు. ఎస్, ఆయన మొట్టమొదటి అబ్స్టకిల్ 1996లో కోనసీమ తుఫాన్ వచ్చింది. గంటకి 275 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. ఆ రోజు 2 రోజుల పాటు అతలాకుతలం అయిపోయింది. అఫ్కోర్స్ నేను కూడా స్వయంగా ఆ తుఫాను బాధితుడినే. ఆ రోజు చూసా లీడర్షిప్ అంటే ఏంటి, ముందుండి నడిపించడం ఎలా. అప్పటి వరకు కనీసం వరదలు వచ్చిన సమయంలోనో ఇంకో దాంట్లోనో పంచాయతీ సర్పంచ్ కూడా ఊళ్ళో ఉండి రానటువంటి పరిస్థితుల నుంచి అధికార యంత్రాంగం కలెక్టర్లు ఎస్పీలు ఎక్కడికక్కడి నుంచి బయలుదేరి రావడం, వాళ్ళు గ్రౌండ్లో తిరగడం అనేది మొట్టమొదటిసారి. అంతకుముందు దివిసీమ ఉప్పెన్లోనూ ఉన్నారు, అంతకుముందు జరిగినటువంటి కలామిటీస్లో ఉన్నారు, లేరు అని అనట్లేదు. కానీ అక్కడ నుంచి స్టార్ట్ అయినటువంటి ఒక ఎఫెక్టివ్ ప్రయాణం, ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే ఎక్కడ నేర్చుకోవాలి అంటే దానికి ఆంధ్రప్రదేశ్ అనేటువంటి ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్ హెడ్ మాస్టర్ నారా చంద్రబాబు నాయుడు అని ఉంటారు. ఆయన దగ్గర నేర్చుకోండి అని చెప్పి చాలామంది చెలోక్తులు కూడా వేస్తుంటారు. ఆపద్బాంధవుడిలాగా ప్రతి ఒక్కసారి ఆపద ఉంది అంటే నేనున్నాను, క్లామిటీ వస్తుంది అంటే ఎస్ నేనున్నాను మీకు అనేటువంటి ఒక ధైర్యం ఆయన ఇస్తూ ఉంటారు. ఎందుకు ఆయనకు ఆ పేరు వచ్చింది? ఆ పేరు రావడంతో ప్రత్యర్థులకి ఆయన శత్రువుగా మారిపోయాడా? చాలామందికి ఆయన ఆదర్శంగా కూడా నిలిచాడే ఈ మేనేజ్మెంట్కి సంబంధించి. ఆ వివరాలు ఈ డిబేట్లో తెలుసుకుందాం. సో వారి అనుభవాలని ఆయనకి సంబంధించినటువంటి విషయాలు మనతో పంచుకోవడానికి భారతీయ జనతా పార్టీ నేత పూడి తిరుపతిరావు గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి సిహెచ్ రామ్మోహన్ నాయుడు, తెలుగు యువత ప్రధాన కార్యదర్శి, అలాగే సీనియర్ జర్నలిస్ట్ అనలిస్ట్ కోటేశ్వరరావు గారు, మా గురువు గారు. నమస్కారం సార్ అందరికీ. నమస్తే. తిరుపతిరావు గారు, డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి గుజరాత్ భూకంపం కూడా మనం చూసాం 2000 సంవత్సరంలో. అప్పుడు ముఖ్యమంత్రిగా మన ఈనాటి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ఆ రోజు గుజరాత్ నుంచి ఆంధ్రప్రదేశ్ సీఎంఓకే కాల్ వచ్చింది. దానికి సంబంధించిన అనుభవాలు మీరు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అందరికీ నమస్కారం అండి. ఒకటి, గుజరాత్ ముఖ్యమంత్రిగా సబ్జెక్టు కరెక్షన్ చిన్న కన్ఫ్యూజ్ ఉంది. నాకు తెలిసి అక్కడ వచ్చినటువంటి ఎర్త్‌క్వేక్ తర్వాత పరిణామ క్రమాల్లోనే మోడీ గారు ముఖ్యమంత్రిగా వెళ్ళడం జరిగింది. గుజరాత్ ఎర్త్‌క్వేక్ సంబంధించి అప్పటికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పటేల్ గారిని మేబీ నా దగ్గర కూడా చిన్న కరెక్షన్ ఉండొచ్చు. అంటే అప్పుడు ఆ సీఎంఓ నుంచి కాల్ రావడం అనేది మాత్రం అందరికీ తెలిసింది, ప్రధానంగా హైలైట్ అయింది అప్పుడే. అది తర్వాత మేబీ అది కరెక్ట్ అయి ఉండొచ్చు. అంటే ఒకటి, అంటే దాదాపు ఇది జరిగి వాళ్ళ నాకు తెలిసి 24 సంవత్సరాల కిందట 24 సంవత్సరాల కిందటనే చంద్రబాబు నాయుడు గారి గురించి అంటే ఈ క్రైసిస్ మేనేజ్మెంట్, ప్రత్యేకించి ప్రకృతి విపత్తుల సమయంలోను కానీ లేకపోతే ఇతరత్ర ప్రజల ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కానీ, అంటే ముఖ్యమంత్రిగా నేను ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ కాసేపు మనం మాట్లాడుకుంటే కనుక డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారికి ఒక ప్లేస్ అనేది ఉంది ఇండియన్ పాలిటిక్స్ లో, నో డౌట్. ఎందుకంటే ఇప్పుడు నిన్ననే మనం చూసాం, సరే 24 ఏళ్ల కిందటంటే చంద్రబాబు నాయుడు గారు 50+ లో ఉన్నారు. సరే కుర్రాడిగా కొంత ఉత్సాహము లేకపోతే ఉరకలేస్తున్నటువంటి వయసు, వీటన్నిటి నేపథ్యంలో ప్రజల సేవలో ఆ విధంగా ఉండడం అనేది అదే పెద్ద విచిత్రం అయితే కాదు అని కాసేపు మనం అనుకుంటే, ఎవరైనా అనుకుంటే కనుక ఇవాళ 75 సంవత్సరాల వయసులో కూడా రాత్రి 3 గంటల వరకు ఏదైతే, సరే చాలా మంది విమర్శిస్తుంటారు ఈయన అక్కడ ఉన్న వలన సరిగా సహాయ కార్యక్రమాలకు ఆటంకం కలుగుతుంది,
లేకపోతే అధికారులందరూ ఈయన చుట్టే ఉంటారు, ఇట్లాంటివి ఏవేవో మాట్లాడుతుంటారు. వాటి గురించి మనం పట్టించుకోవాల్సిన పని లేదు. నన్ను అడిగితే వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ముఖ్యమంత్రి అక్కడ ఉంటే యంత్రాంగం అలర్ట్ అవుతుంది తప్పిస్తే, ఆయనతో పాటు ఉన్న వాళ్ళు అనేసరికి వాళ్ళు కూడా ఈయనే ఖాళీగా కూర్చోపోతే, నేను ఒకటే చెప్తాను అటువంటి విమర్శకులకి, ముఖ్యమంత్రి సాక్షాత్తు చెయ్యి కలిపి పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఒకవేళ ఈయనతో పాటు ఉన్నటువంటి సెక్యూరిటీ కానీ, ఈయనతో పాటు ఉన్నటువంటి ఆఫీసర్స్ కానీ ఎవరైనా సరే వాళ్ళు ఎందుకు పని చేయకుండా ఉంటారు? ఏదో పని చేస్తూనే ఉంటారు కదా. కాబట్టి అది అర్ధరహితమైనటువంటి విమర్శలు. ప్రత్యేకించి ప్రస్తుత తరుణంలో వైకాపా చేస్తుంది, గతంలో కాంగ్రెస్ వాళ్ళు చేసేవాళ్ళు. సో నేను దాని గురించి పెద్దగా పట్టించుకోను. నిన్న రాత్రి 3 గంటల వరకు అక్కడ ఉండి, అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మళ్ళీ ఇంకొక విమర్శ కూడా చేస్తుంటారు. ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినందువల్ల అక్కడ గ్రీవెన్సెస్ ఆగిపోయా, లేకపోతే వరద రాకుండా ఆగిపోయిందా, లేకపోతే తుఫాన్ ఏమన్నా దారి మళ్ళించారా, ఇట్లాంటి మాటలు కూడా మాట్లాడుతుంటారు. అది కూడా కరెక్ట్ కాదు. అంటే విమర్శకులకి మనం ఏమి వాళ్ళ నోటికి ఏమి తాళం వేయాల్సిన పని లేదు. వాళ్ళ మాటలు వాళ్ళు వాడుకోనివ్వండి. నేను ఇక్కడ చెప్పేది ఏంటనేసి అంటే, అందరినీ రక్షించడం ఎవరి తరం కాదు. ఇప్పుడు నిన్న క్రైసిస్ లోనే మనం ఒకసారి చూసుకుంటే, ఒక కుటుంబం ఇంటి మిద్దె మీద ఉంది, ఆ ఇల్లు ఎక్కడ ఉంది, ఇంటి మిద్దె వరకు మునిగిపోయింది, ఆ ఇల్లు ఎక్కడ ఉంది అనేసి అంటే నది లోపల ఉంది. దాన్ని ఎవరు బాధ్యత వహించగలరండి? ఎవరు ఏం చేయలేరు. ఆయన రక్షించారు, అది వేరే విషయం. లేకపోతే ఒక మాతృమూర్తి తాలూకా శవం ఒక కారు మీద వచ్చింది జనావాసాల మధ్యకి. నిజంగా చాలా దయనీయకరం. దాన్నే చంద్రబాబు నాయుడు గారు అరికట్టగలరా? అంటే అరికట్టడానికి అవకాశం ఉండదు. కానీ ముఖ్యమంత్రిగా తను కార్యక్షేత్రంలో ఉన్నప్పుడు ఏదైతే ఈ పునరావాస కార్యక్రమాలకు సంబంధించి కానీ, లేకపోతే ఆపదలో ఉన్న వారికి ఆదుకోవడంలో కానీ మిగతా యంత్రాంగం అలర్ట్ గా పనిచేసి 10 గ్రీవెన్సెస్ ఉన్న దగ్గర ఉండాల్సిన దగ్గర ఒక గ్రీవెన్స్ తగ్గిస్తుంది తప్పిస్తే పూర్తిగా లేకుండా చేయలేదు. లేకపోతే ఇంకొక వింత వాదన కూడా వినిపిస్తుంది వైసీపీ. మేము కరకట్ట కట్టాం కాబట్టి అవతల పక్క రాలేదు, యువతల పక్క వచ్చిందని. బుడమేర ఉన్నది ఇటువైపు అయితే అటువైపు ఎందుకు వస్తుంది వరద? సరే మంచిదే, కరకట్ట కట్టారు, మీరు కట్టింది కాదు, అది అంతకు ముందు చంద్రబాబు నాయుడు గారి టైంలో ప్రారంభమైంది. లేకపోతే ఎవరు ప్రభుత్వం కట్టింది, ఎవరి కోసం కడతాం? ప్రజల కోసం కడతాం. మంచి జరిగితే అందరూ సంతోషించాలా. దాన్ని పట్టుకొని ఆడాల్సిన పనిలే. బుడమేరు వరదలు అనేది ఇటువైపు వచ్చాయి. ఏది విజయవాడ సిటీకి పూర్తి ఉత్తరాద దిశగా ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ముంపు గురైంది. అది ఉన్నటువంటిది పూర్తిగా దక్షిణ దిశలో ఉన్నటువంటి ప్రాంతం కృష్ణానది, లేకపోతే కృష్ణానదికి ఉన్నటువంటి. సో అంటే విమర్శలు అనేవి చేయడానికి కాదు. అవి ఒక పక్కన పెడితే ఇక్కడ మనం ప్రత్యేకించి మనం ఈ డిబేట్ లో ప్రస్తావించుకోవాల్సింది ఏదైనా ఉంది అంటే, మీరు ఇది కూడా సబ్జెక్ట్ కూడా అదే తీసుకున్నారు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చొరవ, ఇంకొక దిక్కుమాలినటువంటి వ్యాఖ్యానాలు కూడా వినిపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి నివాసం కూడా మునిగిపోయింది, అందువల్ల ఆయన ఇక్కడికి వచ్చేసారు అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారి మునిగిపోతే ఆయన బయటకు వచ్చి పనిచేయాల్సిన పని లేదు కదా. శుభ్రంగా ఒక హెలికాప్టర్ తెప్పించుకొని హైదరాబాద్ లేకపోతే విశాఖపట్నం వచ్చేసినట్టయితే హ్యాపీగా ఉండొచ్చు. ఎందుకంటే తీరం దాటింది కళింగపట్నం దగ్గర. ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్నానో మాకు 10 కిలోమీటర్ల దూరంలో శ్రీకాకుళం తీరం దాటింది. అఫ్ కోర్స్ మాకు ఆ ప్రభావం ఏమీ లేదు. ఎందుకని అంటే తీరం దాటే సమయానికి తుఫాను బలహీన పడింది. కేవలం 18 కిలోమీటర్ల వేగంతో వీచినటువంటి గాలి నేపథ్యంలో మాకు ఆ విషయం కూడా తెలియలేదు. అది మధ్యరాత్రి తీరం దాటడం జరిగింది. అది ఒక అంశం. సో నేనేమంటానంటే, ముఖ్యమంత్రిగా ఒకవేళ ఇల్లే మునిగిపోయిందండి, అది లోపలే ఉంది, కరకట్ట లోపలే ఉంది, ఓకే, ఇదంతా జగమెరిగిన సత్యమే, ఇవాళ కాదు 10 సంవత్సరాలుగా ఆయన అక్కడ నివాసం ఉన్నారు 2015 నుండి. కాబట్టి మునిగిపోతే వెళ్ళి వరదకు చిక్కున్న వాళ్ళని రక్షించాలని లేదు కదా. అంటే ఇవన్నీ ఏంటంటే పసలేని విమర్శలు ఉంటాయి. విమర్శల గురించి వెరవాల్సిన పని లేదు. ఒకటేంటనేసి అంటే, నిన్న క్రైసిస్ మేనేజ్మెంట్ లో మరొకసారి చంద్రబాబు నాయుడు గారు ఏదో మేము కూటమిలో ఉన్నామని చెప్పేసి నేను మాట్లాడడం కాదు. కూటమిలో లేనప్పుడు ఏదైతే పార్టీ వైఫల్యాల్లో లేకపోతే ఆయనకి సంబంధించినటువంటి ప్రభుత్వ వైఫల్యం ఉంటే మాట్లాడే వాళ్ళమే. కానీ పర్టికులర్ గా ఇన్ దిస్ సిచ్యుయేషన్ నిన్న మొన్న డెవలప్మెంట్స్ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఏదైతే మరణాలను అరికట్టడంలో ఆయన తాలూకా అనుభవం ఉపయోగపడింది, ఏదైతే ప్రజలు ఇబ్బందులు పడే ఇప్పుడు అధికారులు వెళ్ళలేనటువంటి స్థాయి ఉన్నప్పుడే కదా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా తీసుకురావాల్సి వచ్చింది.
కేంద్రం ఆగమేఘాల మీద దించాల్సి వచ్చింది ఇవాళ. సో మరి ఆ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చిన తర్వాత జరిగినటువంటి సహాయ చర్యలు నిర్ణయించి ముఖ్యమంత్రి ఉన్నారు కదా, చేయలేదు కదా, చేసి లేకపోయారు అనేసి అంటే ఇజ్ ఇట్ పాసిబుల్? సాధ్యమైనంత వరకు ప్రజలకి ఉన్నటువంటి అసౌకర్యాన్ని తొలగించడానికి ఖచ్చితంగా ఒక సీనియర్ అయినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విజన్, చొరవ అనేది పదే ఉపయోగపడింది. దాన్ని మనం ఆలోచన చేయాలి తప్పిస్తే ఏదో ఆ పక్క నుండి ఈ పక్క నుండి మనం ఏదో అంటే ఇది నాకు నా చిన్నతనాన్ని కూడా గుర్తు చేసింది సార్. బేసిక్గా ఇది ఇప్పటి నుంచి కాదు ఈ డిస్కషన్ అనేది. కోటేశ్వరరావు గారు ఆయన ఎక్స్పీరియన్స్ ఆయన చెప్తారు అలాగే ఇప్పుడు కొన్ని విషయాలు. నేను మళ్ళీ చెప్తాను, 1996 మొట్టమొదటి కెలామిటీ చంద్రబాబు నాయుడు గారు ఒంటరిగా ఫేస్ చేసింది. అంటే అంతకుముందు ఎన్టీ రామారావు గారి దాంట్లో ఉండి ఆయన మంత్రివర్గంలో పనిచేసి, లేదు ప్రతిపక్షంలో ఉండి విపక్షంలో ఉండి చేసినప్పటికీ కూడా ఒక ముఖ్యమంత్రి అనేటువంటి ఒక టైటిల్ తోటి వచ్చిన తర్వాత మొట్టమొదటిది 1996 తుఫాన్. కోనసీమ మొత్తం ఎడారైపోయింది సార్ మాకు. ఆ రోజు ఇంకొక 5 కిలోమీటర్ల గాలులు కనుక వీచి ఉంటే పవన్ కృష్ణమూర్తి అనేటువంటి ఈ వ్యక్తి ఈరోజు మీ ముందు ఇలా నించుని ఉండేవాడు కాదేమో. అంతటి భయభ్రాంతులకు మేము ఆ రోజు గురయ్యాం. అక్కడ ఆ రోజు చూసింది, ఆ రోజు ఇచ్చినటువంటి భరోసా. నేనొక్క ఆ తుఫాను సంబంధించి నా ఎక్స్పీరియన్స్ కూడా మీకు షేర్ చేసుకుంటాను. 96లో నేను ఆ తుఫానుకి ముందు విజయవాడ పని మీద వెళ్ళి అక్కడ ఇరుక్కుపోయాను. నేను విజయవాడలో మొత్తం ఇప్పుడులాగేం 4 లైన్స్ లేవు, అప్పుడు ఓన్లీ డబల్ లైనే ఉండేది. 4 లైన్ ఇంకా ప్రారంభం అవ్వలేదు, 98 తర్వాత కదా 4 లైన్స్. సో నేను వారం రోజులు అక్కడ ఇరుక్కుపోవాల్సి వచ్చింది అనమాట విజయవాడ. మా అబ్బాయి అప్పుడు 2 years ఏజ్ అనమాట, తను బెంగ పెట్టుకోవడం కూడా జరిగింది. అంటే ఆ ఎక్స్పీరియన్స్, ఆ కోనసీమ తుఫాను సంబంధించి ఎక్స్పీరియన్సెస్ డెఫినెట్ గా మీ ప్రత్యక్ష అనుభవం అనేది అది మీరు కోట్ చేయాల్సిందే. కోటేశ్వరరావు గారు, అంటే రాజకీయంగా ఈ ప్రభుత్వాలను నిలబెట్టడంలోనూ లేదంటే కూలిపోవడంలోనూ చంద్రబాబు బాగా పాత్ర వహించారు, కూటమిలో ఉండి లేదంటే స్వార్థ రాజకీయాలు చేశారు అనేటువంటి మాటలు, లేదంటే రాజకీయంగా అధికారం కావాలంటే పొత్తులు పెట్టుకుంటాడు లేదంటే లేదు అనేటువంటి మాటలు, ఇవన్నీ కూడా రాజకీయ పక్షాలు మాట్లాడుతూనే ఉంటాయి. ఆయన అంటే ఇష్టపడిన వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు, ప్రత్యర్థులుగా మాట్లాడతారు. కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్సెప్ట్ కొంతమంది, ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే ఇలాంటి డిజాస్టర్ ఏదైనా వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, తుఫాను వచ్చినప్పుడు, లేదంటే మన కరోనా వచ్చినప్పుడు ఇలాగ పెద్ద పెద్ద సంఘటనలు ఏవైతే జరుగుతున్నాయో మానవ రహితంగా, అంటే మనం కోరుకోనివి, మన చేత సృష్టింపబడనివి, ఇలాంటి టైంలో ఎక్కడి నుంచి ఈయనకి ఈ శక్తి వస్తుంది, ఎక్కడి నుంచి వస్తాయి ఈయనకి ఆలోచనలు, ప్రతి ఒక్కళ్ళని కూడా ఇమ్మీడియట్గా మనం రక్షించాలి, ప్రతి ఒక్కళ్ళని పని చేయించాలనేది ఆ స్థాయి ఎక్కడి నుంచి వచ్చింది చంద్రబాబు నాయుడుకి? ఇప్పుడు 2 అంశాలు ఉన్నాయండి. ఒక పరిపాలకుడిగా చంద్రబాబు నాయుడు గారు నిర్వహించినటువంటి లేదా నిర్వహిస్తున్నటువంటి పాత్ర గురించి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు, విపత్తులు సంభవించినప్పుడు కానీ లేదా ఇతరత్ర సందర్భాల్లో కూడా ఆయన యాక్టివ్గా ఉండటం, అధికార యంత్రాంగాన్ని కదిలించడానికి ప్రయత్నం గతంలో చేసినమాట వాస్తవం. అవి కొన్ని సందర్భాల్లో మితిమీరి కూడా చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి విమర్శలు కూడా ఆయన ఎదుర్కొన్నారు. అయితే కొంతమంది అభిప్రాయం ఏంటంటే అది ఒక PR స్ట్రాటజీ అని చెప్పేసి అంటారు. PR స్ట్రాటజీ అయినా ఇంకో స్ట్రాటజీ అయినా మిగతా వాళ్ళు అటువంటి పని చేయలేదు కనుక ఆయనకి ఆ విధమైనటువంటి ఒక క్రెడిట్ డెఫినెట్ గా ఉంది. ఇది ఒక కోణం. రెండో కోణం చూసినప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రానికి ఉన్నారు. 5 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్కి మొదటి టర్మ్లో ఉన్నారు. ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు యంత్రాంగాన్ని కదిలించడానికి ఒక ఎత్తు అయితే, నివారణ చర్యలు తీసుకోవడానికి లేదా ఇటువంటి వాటిలో ఏం చేశారు అనేటువంటిది కూడా రెండో వైపు మనం చూడాల్సి. ఇప్పుడు ఉదాహరణకి బుడమేరు ఉంది, లేదా హైదరాబాదు ఉమ్మడి రాష్ట్రమే. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు హైదరాబాద్ లో వరదలు వచ్చాయి. ఆ సందర్భంగా అప్పటికే నాడాలన్నిటిని కూడా ఆక్రమించేసి కట్టడాలన్నీ మొత్తం అంతా కూడా అడ్డుపడి వర్షం నీళ్లు పోకుండా వచ్చినటువంటి మనం చూసాం. ఉమ్మడి రాష్ట్రంలోనే సుందరయ్య విజ్ఞాన కేంద్రం మొత్తం మునిగిపోయి అక్కడ ఉన్నటువంటి లక్షలాది పుస్తకాలన్నీ కూడా పోతే తర్వాత సరే దాన్ని వేరే పద్ధతుల్లో రిట్రైవ్ చేశారనుకో.
ఇవన్నీ చేసిన తర్వాత కూడా మరి నిజానికి అంత విజనరీగా ఉంటే మరి అటువంటి ఇక్కడ ఈ అక్రమ కట్టడాలని తొలగించడానికి ఆయన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇది ఒకటి. తర్వాత బుడమేరు అనేటువంటిది విజయవాడ దుఃఖదాయిని అని పేరు. బుడమేరు ఆ విధంగా పిలుస్తారు. ఎందుకంటే బుడమేరు ఖమ్మం జిల్లా నుంచి ప్రారంభమై మైలవరం మీదుగా మొత్తం అంతా కూడా అది కొల్లేరు సరస్సులో కలుస్తున్నది. అది వరద వచ్చినప్పుడు ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తాయి దానికి. అంటే ఆకస్మికంగా పైనుంచి వచ్చేటువంటి వరద మనకి కనపడదు, ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చి చాలా ఇబ్బందులు పెడుతున్నటువంటి. మరి అటువంటిది విజయవాడ నగరం ఆ వైపు విస్తరిస్తున్నప్పుడు ఆ బుడమేరు ముంపు అనేటువంటిది, నేను జర్నలిస్ట్గా విజయవాడలో 85 నుంచి నేను పనిచేస్తున్నప్పటి నుంచి మీ కోనసీమ వరదప్పుడు కూడా నేను వచ్చాను జర్నలిస్ట్గా, అవన్నీ కూడా తిరిగి 85 నుంచి బుడమేరు వరద ముప్పు అనేటువంటి సమస్యలు ఆ ప్రాంతంలో ఉన్నాయి. మరి ఎందుకని అప్పుడు తాత్కాలికంగా చర్యలు తీసుకోవడం వేరైతే బుడమేరు ముప్పు నివారణకి చంద్రబాబు నాయుడు గారు ఎందుకని చర్యలు తీసుకోలేదు? దాని ఒక కోర్సును ఎందుకని చేయలేదు? ఇప్పటికీ చేయలేదు కదా. ఆయన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజయవాడకు ఉన్నటువంటి ప్రాధాన్యత తెలుసు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకంగా ఏర్పడిన తర్వాత 2014 నుంచి 19 వరకు ఉన్నప్పుడు కూడా ఆయన అటువంటి చర్యలు ఎందుకు తీసుకోలేదు అనేటువంటి విమర్శ కూడా వస్తుంది. అందుకని దేనికి దానికే చూసుకోవాల్సి వచ్చినప్పుడు ఇలాంటి సందర్భాల్లో అధికార యంత్రాంగాన్ని ఆయన చురుగ్గా పనిచేసేట్టు చేస్తున్నారు. అంతవరకు దాన్ని మనం అభినందించాల్సిందే. అటువంటి దాన్ని మిగతా వాళ్ళు కూడా ఆదర్శంగా తీసుకోవాలి. కానీ శాశ్వత నివారణ అనేటువంటి విషయాల్లో మళ్ళా ఆయన పూర్తి నిర్లక్ష్యం వహించారు. తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకోలేదు. ఇక రిటైనింగ్ వాళ్ళ గురించి మన వైసీపీ వాళ్ళు చెప్పుకునేది కాస్త బడాయి. ఎందుకంటే రిటైనింగ్ వాల్ అనేటువంటిది వరదలు వచ్చినప్పుడు 2009లోనే, అంటే బహుశా రాజశేఖర్ రెడ్డి బతికుండగానే మొదటి టర్మ్ వచ్చినప్పుడే ఆ రిటైనింగ్ వాల్ ప్రతిపాదనలు అనేటువంటి అప్పుడు వచ్చాయి. 3 దశల్లో దాన్ని కట్టాలనేటువంటి వచ్చింది. ఆ తర్వాత తెలుగుదేశం చంద్రబాబు నాయుడు హయాంలో దాన్ని కొంత భాగం కట్టారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో దాన్ని పూర్తి చేశారు. దాన్ని చివరిలో పూర్తి చేశారు కనుక ఆ క్రెడిట్ మొత్తం మేమే కట్టేసామని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు చెప్పుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు కూడా కొంత భాగం కట్టారు. అందువల్ల ఆ ఒక్క రిటైనింగ్ వాల్ విషయంలో ఎవరు కడితే ఏంటి సార్, ప్రజల ప్రాణాలు నిలబడ్డాయి అన్నది మాత్రమే ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు గమనించాలి. ఇప్పుడు అయినా కానీ ఇప్పుడు అలా కాదుగా. ఎందుకంటే కట్టామని వాళ్ళు చెప్పుకోవడానికి వాళ్ళ క్రెడిట్ మేము ఏదో మెహర్బానీ మేము చేస్తామని చెప్పాలి. ఇంకా చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ నేనే కట్టానని చెప్పుకుంటారు కదా, హైదరాబాద్కి మొత్తం ఐటీ నేనే తెచ్చానని చెప్పుకుంటారు కదా. అట్లాగే అధికారంలో ఎవరున్నా కానీ అటువంటి చెప్పుకోవడం అది దాన్ని మనం పూర్తిగా తప్పటమే కానీ కొంచెం మితిమీరితే మాత్రం కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకని ఆ విధంగా ఉన్నమాట వాస్తవం. ఇప్పటికైనా నేను చెప్తున్నది ఏంటంటే, హైదరాబాద్ అంటే తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వం కానీ, లేదా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ, ఇవాళ 2 రాష్ట్రాల్లో కూడా కొత్త సమస్యలు వస్తున్నాయి. గతంలో డెల్టా ప్రాంతంలో, కృష్ణా డెల్టా కానివ్వండి, గోదావరి డెల్టా ప్రాంతంలో కానివ్వండి, డెల్టా వరదలు వచ్చినప్పుడు డెల్టా గ్రామాలు మునిగిపోవటం, లంకలు మునిగిపోవటం అనేటువంటిదే ప్రపంచానికి తెలుసు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్. నేను ఒక ఉదాహరణ చెప్తా. విజయవాడలో పనిచేయడానికి వరంగల్ నుంచి వచ్చినటువంటి ఒక సబ్-ఎడిటరు మీ 96లో కోనసీమ గ్రామాలన్నీ మునిగిపోయినాయి అంటే, అరే గ్రామాల్లోకి నీళ్ళు ఎట్లా వస్తాయి భయ్, మా వరంగల్లో అట్లా నీళ్ళు ఎక్కడ మేము ఎప్పుడు చూడలేదే అన్నట్టు. అంటే దక్కన్ ప్రాంతంలో ఉన్నటువంటి వాటికి డెల్టా ప్రాంతంలో ఉన్న ఫీజుకి తెలియదు. ఇప్పుడు పట్టణాల్లో వరద, డెల్టా ప్రాంతాలు అనేటువంటి వరద అయితే పట్టణాల్లో వరద అనేటువంటిది ఇప్పుడు కొత్త సమస్య అవుతుంది. అది చెన్నైని చూసింది, బొంబాయి చూసింది, ఢిల్లీ చూసింది. మొన్ననే ఒక మన ఇన్స్టిట్యూట్ లోకి వెళ్ళి విద్యార్థులు కూడా చనిపోయింది కూడా మనం చూసాం కదా. హైదరాబాద్ కానీ ఇప్పుడు విజయవాడ కానీ పట్టణ వరద అనేటువంటిది వచ్చింది. అందుకని ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం కూడా ఇటువంటి వాటన్నిటిని కూడా సమగ్రంగా పరిశీలించి పట్టణ వరద నివారణకు అవసరమైనటువంటి నిధులను కూడా మొత్తం రాష్ట్రాల మీదనే భరించాలనేది కాకుండా కేంద్రానికి కూడా బాధ్యత ఉంది కనుక
ఒక సమగ్రమైనటువంటి పథకాన్ని రూపొందించాల్సినటువంటి నెసెసిటీ నిన్న మొన్న జరిగినటువంటి విజయవాడలో వచ్చినటువంటి వరదలు, బుడమేరు ఇవన్నీ కూడా తెలియజేస్తున్నాయి. అదేవిధంగా హైదరాబాద్ లో కూడా అంత తీవ్రంగా రాకపోయినా కానీ ఇంకొక గట్టి వర్షం ఇంకొక 2 గంటలు 3 గంటలు కురుస్తుంటే హైదరాబాద్ కూడా మళ్ళా గతంలో మునిగిపోయినట్టుగా జిహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు మునిగిపోయింది కదా. అదే విధమైనటువంటి పరిస్థితి మళ్ళా వచ్చిండేది. అందుకని ఇది రావాలని ఎవరు కోరుకోరు, కానీ మనం ఎక్స్పెక్ట్ చేయాలి మళ్ళా జరిగితే ఇదే వస్తుంది. అందుకని అటువంటి ఒక సమగ్ర పథకాన్ని రూపొందించాల్సినటువంటి బాధ్యత ఉంది. దానికి ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఉన్నారు కనుక కేంద్రం మీద, ఒక రాష్ట్రమే కాదు మొత్తం దేశం అంతటా, ఇప్పుడు ఎట్లాగైతే విపత్తు సహాయ నిధి అనేటువంటిది కేంద్రం అన్ని రాష్ట్రాలకి ఇస్తుందో, అదేవిధంగా అర్బన్ ఫ్లడ్ అనేటువంటి దాన్ని కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఖాతాను ప్రకటించి దాన్ని కూడా వచ్చేటువంటి వాటికి నిధులు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉన్నది. అది చంద్రబాబు నాయుడు తలకెత్తుకోవాలనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచు. రైట్. రామ్మోహన్ గారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు మీ మీద చేసేటువంటి ఆరోపణ ప్రస్తుతం ఏంటంటే అసలు ముఖ్యమంత్రికి ఏం పని అక్కడ తిరగడానికి, ఆ బోట్ ఇస్తే ఇంకో 10 మందిని తీసుకొచ్చేవాళ్ళు కదా, నీళ్ళు ఇవ్వట్లేదు, పాలు ఇవ్వట్లేదు. ఇది ఒకటైతే ఎప్పుడు వచ్చినా సరే అంటే కరువు, చంద్రబాబు ఇద్దరు కవల పిల్లలు అనేది గతంలో కాంగ్రెస్ వాళ్ళు, ఇప్పుడేమో వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ ఒకటైతే, చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడల్లా కూడా ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు అన్నటువంటి మాట ఏంటంటే దీస్ ఆర్ మ్యాన్ మేడ్ ఫ్లడ్స్, ఇవి మానవ నిర్మిత వరదలటి ఇవి. మరి ఏ మానవుడు నిర్మించాడు ఈ వరదల్ని, ఎవరు తీసుకొచ్చారో అయితే తెలియట్లేదు. ఆయన వచ్చి స్టేట్మెంట్ ఇవ్వడం, అది మరి మీరేమంటారు? అంటే చంద్రబాబుని యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్, నాట్ అ పొలిటీషియన్, పార్టీ పరంగా ఏ ఒక్కరు ఏం మాట్లాడినా కానీ వ్యక్తిగతంగా నేనైతే చూడను, బట్ యాజ్ అ డిజాస్టర్ మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చినప్పుడు మాత్రం ఆయన మెదడు మనకంటే ఎక్కువగా పనిచేస్తుంది, మనకంటే యువకుడైపోతాడు అనేటువంటి ఒక భావన ప్రతి ఒక్కళ్ళలో కలుగుతుంది. అది ఎందుకు? నమస్కారం అన్న, ప్యానల్లో ఉన్న తోటి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అలాగే 360 న్యూస్ చూస్తున్న ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు. ఒకటి మాత్రం చాలా బాధాకరమైన విషయం ఏంటంటే అన్న, ఈరోజు ఏదైతే ఈరోజు విపత్తు వచ్చిందో విపత్తు మాత్రం చాలా బాధాకరమైన విషయం, ఖచ్చితంగా దాన్ని మనం ఒప్పుకోవాల్సిందే. రెండోది, ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు మీరు అన్నట్టు ఇప్పుడు కవల పిల్లలని ఏ రోజైనా సరే ఈ రాష్ట్రమే కాదు అటు పక్క తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రం కూడా కలిసి ఉండేటప్పుడు కూడా ఇలాంటి విపత్తులు వచ్చిన సమయంలో ఎదుర్కొన్న మొట్టమొదటి వ్యక్తి, ధైర్యంగా కాలరెత్తుకొని చెప్పుకునే ఒకే వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది మన నారా చంద్రబాబు నాయుడు గారిని చెప్పడంలో నాకు ఎటువంటి అతిశయక్తి అయితే లేదు. రెండోది, మీరు ఏదైతే చెప్పారో 96 ఇన్సిడెంట్, కోనసీమ ఇన్సిడెంట్ కానీ అంతకుముందు మా చిన్నతనంలో మా తల్లిదండ్రులు చెప్పిన దివి తుఫాన్ అని ఒక తుఫాన్ వచ్చింది మా చిన్నప్పుడు. దివిసీమ తుఫాన్ అని అంటారు. మా చిన్నప్పుడు మా ఫాదర్, మమ్మీ, మా మదర్ చెప్తూ ఉంటారు. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు సినిమా యాక్టర్స్ అందరూ కూడా జోళ్లు పట్టుకొని వెళ్ళి డబ్బులు దండి ఆ డబ్బులతో ప్రజలకి న్యాయం చేశారని ఒక పెద్ద చరిత్ర ఉంది. అటువంటి సమస్యలు మనం కలరా చూడకపోయినా 96లో కోనసీమ ఇన్సిడెంట్ చూసిన తర్వాత నాకు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే సుమారు ఒక 10 ఎకరాలు కొబ్బరి తోట పూర్తిగా ఫెల్ డౌన్ అయిపోయింది అన్న. ఆ టైంలో ఒక 20-25 గొడ్డె అంటే ఆవులు ప్రాణాలు కోల్పోయాయి. ఈరోజు ఆ తర్వాత వచ్చిన ఇన్సిడెంట్ ఏది, మన ఉత్తరాఖండ్ ఇన్సిడెంట్ కానీ, అప్పుడు ఉత్తరాఖండ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా సీరియస్గా ఆ రోజు ఆయన దగ్గరుండి ఉత్తరాఖండ్ విషయంలో కూడా ఎవరికైనా సరే న్యాయం చేయాల్సిందే అని చెప్పి ఉత్తరాఖండ్ ఇన్సిడెంట్లో ఆయన న్యాయం చేయడం కానీ, తర్వాత ఏదైతే హుదూ తుఫాన్ విశాఖపట్నానికి వచ్చిందో, హుదూ తుఫాన్ వచ్చిన తర్వాత విశాఖపట్నం అతలాకుతలం అయిపోయిందన్న. అతలాకుతలం అయిపోతే ఆయన ఒక ఎట్టి పరిస్థితుల్లో ఈ విశాఖపట్నాన్ని కాపాడుకోవాల్సిన, ఉత్తరాంధ్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా నా పైన ఉందని చెప్పి కలెక్టర్ ఆఫీస్లో అర్ధరాత్రి పూట మేము కూడా ఆయనతో పాటు ఫాలో అయ్యామన్నా. ఆ రోజు అర్ధరాత్రి బస్సులో పడుకొని రాత్రి 2 గంటలు 3 గంటల వరకు కూడా ఆయన విశాఖపట్నంలో కూర్చొని కేవలం 7 రోజుల్లో మళ్ళీ విశాఖపట్నాన్ని ప్రపంచ పటంలోనే ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్లిన ఘనచరిత్ర చంద్రబాబు నాయుడు గారిది కాదా అన్న నేను అడుగుతున్నా వైసీపీ వాళ్ళని. ఇందాక చూస్తే ఒక ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడన్నా, జగన్మోహన్ రెడ్డి ఇదే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కరోనా వస్తే కరోనాకి ఏమన్నాడన్నా, పారాసిటమాల్ ట్యాబ్లెట్లు వేసుకోవాలి లేకపోతే బ్లీచింగ్ పౌడర్ జల్లితే సరిపోద్దని చెప్పిన ఈ ముఖ్యమంత్రి, పరదాల ముఖ్యమంత్రి, ఈ పరదాల ముఖ్యమంత్రి ఇందాక వచ్చి అంటున్నాడు, ఎవరో ఒక మీడియా సోదరుడు అడుగుతుంటే ఏమని అడిగాడు, ఈరోజు వైసీపీ మన డెబిట్లో ఎవరు కూర్చున్నారో లేదో నాకైతే తెలియదు కానీ సిగ్గుపడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న.
ఎవరో ఒక మీడియా సోదరుడు అడిగారు, సార్ మీ 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 వైసీపీ ప్రభుత్వం నుంచి, మీ వైసీపీ పార్టీ నుంచి ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్కి మీరు ఏమైనా ఈ విపత్తుకి సంబంధించి మీరు ఏమైనా డబ్బులు సహాయం చేస్తున్నారంటే, మా కార్పొరేటర్స్ అందరూ 2 రోజుల నుంచి ఇక్కడే ఉన్నారు, మా ఎమ్మెల్యేలంతా 2 రోజుల నుంచి ఇక్కడే ఉన్నారు, మా వాళ్ళందరూ తిరుగుతున్నారు, వారి పరిధుల్లో న్యాయం చేస్తారు. ఏందన్నది జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న మాట్లాడినవి మళ్ళీ తిరిగి రైట్. ఒక షార్ట్ బ్రేక్ టెక్నికల్ ఇష్యూ తోటి. సో పాయింట్ ఏంటంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని పొగడడం అన్న పాయింట్ డెఫినెట్లీ కాదు, 100%. ఎందుకంటే చూసే వాళ్ళకి ఈ పార్టీకి చాలామంది అనుకుంటూ ఉంటారా ఇది కూడా ఒక పార్టీ ఛానల్ కిందేలే, వీళ్ళు కూడా ఆ భజన చేస్తూ ఉంటారులే అని. బట్ ఇక్కడ క్వశ్చన్ రేజ్ అయ్యేది, చంద్రబాబు నాయుడే చేయగలిగితే మిగతా వాళ్ళు ఎందుకు చెయ్యలేరు, ఎందుకు చేయలేకపోతున్నారు అంత ఎఫెక్టివ్గా, ఎందుకు టైం పడుతుంది వాళ్ళకి? నేను ఇందాక చెప్పినట్టుగా 96 తుఫాన్ వచ్చినప్పుడు నవంబర్ 6వ తారీఖున 1996, 10వ తేదీన దీపావళి, 8వ తేదీ నేను వచ్చాడు నావీ హెలికాప్టర్స్ వేసుకొని. 4 రోజులు రాజమండ్రి అక్కడ కలెక్టర్ ఆఫీస్ దగ్గర, ఆర్డీఓ ఆఫీస్ దగ్గర అక్కడే మకాం పెట్టి మొత్తం అంతా కూడా చూసి, పెద్దాడ నవీన్ గారని సీనియర్ జర్నలిస్ట్, ఆయన ముఖ్యమంత్రి అప్పుడు, ఆయనతోటే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కళ్ళ నీళ్ళు పెట్టుకున్నారు కోనసీమ తుఫాను చూసి. 68 శవాలు అక్కడ ఇసుక ఒడ్డులలో పడిపోయి ఉంటే దాన్ని చూసి, ఏమిటి ఇది, రాష్ట్రానికి ఏం జరిగింది, ఇంత పెద్ద పెద్ద తుఫాన్లు మనకు అవసరం, మనకు రావాలా, మన మీదకి ఎందుకు రావాలి, ఇప్పుడిప్పుడు ఎదుగుతున్నటువంటి రాష్ట్రం కదా మనం, ఇప్పుడు అందులోనూ ఈ పచ్చటి తివాచి లాంటి కోనసీమకి ఇంతటి విపత్తు రావాలా అని చెప్పి కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు. అది అయిపోయింది. రెండో విపత్తు 2001 సంవత్సరం హైదరాబాద్ మునిగిపోయింది. ఇందాక కోటేశ్వరరావు గారు చెప్పినట్టుగా అక్కడంటే సరే గోదావరి ఒడ్డున ఉన్నాం, లంక గ్రామాలు, తీర ప్రాంతం, సముద్రానికి దగ్గరలో ఉన్నాం. హైదరాబాద్ ఎందుకు మునిగింది? అదొక సమస్య. అప్పుడు ఇలాగే వచ్చాయి వరదలే, వర్షాలు, భారీ వర్షాలు. అయిపోయింది. 2004 అయిపోయింది. 2004 తర్వాత ఇక మళ్ళీ వరుసగా 10 సంవత్సరాల మధ్యలో వచ్చినటువంటి దానికి సలహాలు సూచనలు ఇచ్చుకుంటే ఏం చేశారు అన్నీ చూసామైంది. ఎక్కడ విపత్తు వస్తే అక్కడికి, పక్క రాష్ట్రాల్లో ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఇక తమిళనాడు, కర్ణాటక, ఎక్కడ విపత్తు వచ్చినా ఆ సీఎంఓ నుంచి లేదు అక్కడ ఉండే అధికారుల నుంచి ఖచ్చితంగా నాయుడు గారు ఇది ఇలా కావాలి, ఇదిలా ఉంది అని. మొన్నటికి మొన్న తుంగభద్ర డ్యామ్కి గేట్ తెగిపోతే కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు చూసుకోవాలి, అది మనకి కృష్ణా నీళ్ళు ఎక్కడ తగ్గిపోతాయి, మనకి ఎక్కడ ఇబ్బంది అవుతుందని చెప్పి కన్నయ్య నాయుడు గారిని, ఇంజనీర్, ఆయన్ని పిలిపించి, కన్నయ్య ఇది ఫిక్స్ చేయాలి అంటే ఆయన వెళ్ళి ఫిక్స్ చేశాడు, చొరవ తీసుకున్నారు. సిద్ధరామయ్య గారికి ఎందుకు రాలేదు? సెంట్రల్ జలశక్తి మినిస్ట్రీ వాళ్ళకి కర్ణాటక తుంగభద్ర డ్యామ్కి ఇలాగ అయ్యింది అంటే వాళ్ళ ఎక్స్పర్ట్స్ వచ్చి ఎందుకు వాళ్ళు మాట్లాడలేకపోయారు? చంద్రబాబు నాయుడికి ఎందుకు వచ్చింది ఐడియా? ఆ ఒక్క పాయింటే. రాజకీయంగా ఎన్ని విమర్శలన్నా ఐ డోంట్ కేర్, నాకు సంబంధం లేదు, నేను మాట్లాడను, ఇంకా నేనే విమర్శిస్తా. కానీ ఇలాంటి పనులు రేపు పొద్దున్న భావితరాలకి నేర్పించాల్సింది, భావినాయకులకి చెప్పాల్సింది, ఇదిగో ఈ ఆలోచన సరళి ఇలా ఉండాలి, ఇది మనం చేయాల్సింది అని. రామ్మోహన్ గారు ప్లీజ్ కంటిన్యూ. కరెక్ట్ అయిందమ్మా. ఏదేమైనా సరే ఈరోజు చాలా బాధపడాల్సిన విషయం ఏంటంటే, మీరు మాట్లాడుతుంది అదే అడుగుతున్నానన్న. ఈరోజు ఒక ప్రతిపక్ష పొజిషన్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పేదలకు, అక్కడ ఉన్న పేదలకో లేకపోతే ఎవరైతే విపత్తుల్లో ఇబ్బంది పడిన వారికి న్యాయం చేసే విధంగా ఉండాలి తప్ప, ఈరోజు వాళ్ళకి న్యాయం చేయడం మానేసి మళ్ళీ తిరిగి విమర్శలు చేసే పరిస్థితి ఈరోజు నేను ప్రెస్లో ఇందాక చూడాల్సి వచ్చిన పరిస్థితి చూశాను. ఆ రోజు హుదూదు పరిస్థితి ఏమైందన్న విశాఖపట్నంలో, ఆ రోజు హుదూదు పరిస్థితిలో కూడా ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు దగ్గరుండి హుదూదు తుఫాను ఎదుర్కొని విశాఖపట్నాన్ని ప్రపంచ పటంలో తీసుకెళ్లిన ఘనచరిత్ర చంద్రబాబు నాయుడు గారిది కాదా? ఈరోజు ఈ 5 కోట్ల మంది జనం చూడలేదా? నిన్న 7-10 వయసు దాటిన ఒక ముఖ్యమంత్రి, 75 సంవత్సరాలు దగ్గరకు వస్తున్న ముఖ్యమంత్రి సుమారు 3 గంటల టైంలో, 4 గంటల టైంలో అక్కడ ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి ఒక ఆలోచనలో ఉంటే, ఈరోజు అదే ఆలోచనలో ఆయన సుమారు 100 పడవలు ఎవరితో అయినా మాట్లాడమండి, అక్కడ ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఒక ముఖ్యమంత్రిగా ఆయన పైన ఉంది. కాబట్టి విమర్శలు చేసే టైం ఇది కాదని చెప్పిన మనం ఈ చంద్రబాబు నాయుడు గారు మరి రాత్రి 3 గంటల టైంలో ప్రజలకి ఎలా ఉంది, ప్రజల తాలూకా పరిస్థితి ఏంటి, ప్రజలకు మళ్ళీ న్యాయం చేసే వరకు నేను ఇక్కడ నుంచి వెళ్ళే ప్రసక్తి లేదు, నేను ఇక్కడే కూర్చుంటాను అని చెప్పిన ఈ ముఖ్యమంత్రి మీద మాట్లాడడానికి అసలు కనీసం వైసీపీ వాళ్ళకి ఏమైనా ఒక ఆలోచన పద్ధతి ఏమైనా ఉందా అన్న నేను అడుగుతున్నా. ఈరోజు ఇదే కాదు, ఈ ఒక్క సమస్య కాదన్న, ఆ రోజు కోనసీమ ఇష్యూ కానీ, తర్వాత వచ్చిన కరోనా ఇష్యూ కానీ, తర్వాత తిట్లీ తుఫాన్, ఆ రోజు శ్రీకాకుళం తిట్లీ తుఫాన్లో కూడా అనేకమైన సమస్యలు ఉంటాయి. ఆ రోజు
ఆ రోజు కూడా ఇదే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా దగ్గరుండి మరి లోకేష్ అన్న పర్యవేక్షణలో ఆ రోజు న్యాయం చేసిన పరిస్థితి మీరు అందరూ చూడలేదన్నా. ఈరోజు నేను అడుగుతున్నా, కేవలం ఇలాంటి విపత్తులు వచ్చేటప్పుడు అందరూ సమీక్షంగా అందరూ కలిసిమెలిసి విపత్తుని ఏ విధంగా ఎదుర్కోవాలి, మళ్ళీ విజయవాడని ఏ విధంగా మనం అభివృద్ధి పదంలో ముందు తీసుకెళ్లాలని చెప్పాలి తప్ప, ఇందాక ఒకటే ఎవరో సోషల్ మీడియాలో ఎవరో వైసీపీ వాళ్ళు ఒక పోస్ట్ చేశారన్న, దాన్ని ఏమంటే భ్రమరావతి అంటది. అంటే ఆ వీడియో అంతా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించి అందుకే మేము భ్రమరావతి అన్నాము, అది అమరావతి కాదని ఈరోజు చెప్పుకునే పరిస్థితి. నేను అడుగుతున్నాను, ఈరోజు విపత్తులు వచ్చేటప్పుడు 29వ తారీఖున ఈరోజు ప్రాబ్లం వస్తుందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేస్తే అప్పటికే కలెక్టర్స్తో మాట్లాడి దీన్ని ఏ విధంగా విపత్తును ఎదుర్కోవాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు పర్సనల్గా మాట్లాడి విపత్తుని ఇప్పుడు ఎదురుగా వచ్చే చిన్న చిన్న గాలిని మనం ఆపలేము, అలాంటి విపత్తును మనం ఆపుతాం. కానీ విపత్తును ఎదుర్కోవడంలో ఏ విధంగా అయితే న్యాయం చేయాలి ప్రజలకు అని చెప్పి ఒక ఆలోచనకు వచ్చి కలెక్టర్స్తో ఇమ్మీడియట్గా కాన్ఫరెన్స్ కాల్ పెట్టుకొని కలెక్టర్స్కి ఏదైతే ఇప్పుడు ఎక్కడ ఏ రాష్ట్రంలో చూడండి, ఏ ప్రభుత్వంలో చూడండి, డైరెక్ట్గా ఒక అకౌంట్ ఓపెన్ చేసి ఆర్థిక సహాయం చేసే విధంగా కార్యాచరణ చేసే ఆలోచన నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొని ఈరోజు కలెక్టర్స్ డైరెక్ట్గా ఆర్థిక సహాయం అందే విధంగా ఏదైనా సరే మళ్ళీ విజయవాడ ప్రజలందరికీ న్యాయం జరగాలి, చుట్టుపక్కల ఉన్న ప్రాంతం అంతా న్యాయం జరగాలని ఒక ఆలోచనకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు చేస్తుంటే ఈరోజు ఆయన వచ్చి మరి ఈయన విమర్శిస్తుంటే అసలు ఈ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా చూస్తున్నారో నాకైతే అర్థం కావట్లా. ఇంకోటి, నిన్నగాక మొన్న విశాఖపట్నంలో ఒక ఫార్మాసిటీలో ఇన్సిడెంట్ జరిగితే అప్పటికప్పుడే ముఖ్యమంత్రి పొజిషన్లో ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం వచ్చి హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ అందరికీ న్యాయం చేసే విధంగా ₹1 కోటి వారికి అందే విధంగా, అలాగైతే ఎవరికైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ కుటుంబ సభ్యులకు న్యాయం చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటే అక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు వెక్కిలి నవ్వులు నవ్వుతూ ఏంటన్నా ఇది, నేను అడుగుతున్నా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ పార్టీ నాయకులను అడుగుతున్నా, సిగ్గుండాలని అడుగుతున్నా ఈరోజు జగన్మోహన్ రెడ్డికి, కనీసం సిగ్గుండాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి నేను అడుగుతున్నా. 5 సంవత్సరాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి ఏ న్యాయం చేశాడన్నా ఈరోజు విజయవాడలో ఏం కట్టాడన్నా అడుగుతున్నా నేను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి ప్రజలకు న్యాయం చేసే విధంగా అర్ధరాత్రి 3 గంటల టైంలో మరి బోట్లో 74 సంవత్సరాల వయసున్న చంద్రబాబు నాయుడు గారు బోట్లో వెళ్ళి ప్రజలకు న్యాయం చేయాలి, ప్రజలతో కలిసిమెలిసి ఉండాలని చెప్పి ఒక ఆలోచనకు వచ్చి చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వెక్కిలి నవ్వులు నవ్వుతూ వెక్కిలి మాటలు మాట్లాడుతూ ఈరోజు ప్రశ్నించే పరిస్థితి. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని, వైసీపీ పార్టీ వాళ్ళు, వైసీపీ సంబంధించిన పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డబ్బులు లేవన్నా, వైసీపీ పార్టీలో డబ్బులు లేవా? ఈరోజు అడుగుతున్నా మొక్కొచ్చి అదే ప్రశ్న రామ్మోహన్ గారు, అదే ప్రశ్న వైసీపీ నుంచి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు డిబేట్లో జాయిన్ అయ్యారు మనతోటి, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం వెంకటేశ్వర రెడ్డి గారు. నమస్తే అండి. సో వారు అడిగేటువంటిది డబ్బులు ఉన్నాయా, సాయం చేస్తారా అనేది ఒకటి పక్కన పెడితే ఇక్కడ చాలా ప్రధానంగా వస్తున్నటువంటిది ఇది మానవ నిర్మిత వరదలే, మానవ తప్పిదం వల్ల ఈ వరదలన్నీ వచ్చాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక ప్రెస్ మీట్లో మాట్లాడడం ఒకటి. అట్ ద సేమ్ టైం అమరావతి మొత్తం మునిగిపోయింది అని మీరు చేసేటువంటి, అంటే మీ పార్టీ సోషల్ మీడియా, వ్యక్తిగతంగా మీరు చేశారని నేను అనట్లేదు, మీ పార్టీ సోషల్ మీడియా, అధికారిక సోషల్ మీడియా వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు ఇవి ఒక ప్రతిపక్షంగా, అంటే ప్రజలు 11 స్థానాలకే పరిమితం చేసినా మాకు 39% ఓట్లు ఉన్నాయని చెప్పి కోర్టుకెళ్ళి ప్రతిపక్ష హోదా కావాలి అని కోరుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, వారి ఆధ్వర్యంలో నడిచేటువంటి పార్టీ ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసం? ముందుగా 360 వీక్షకులకి, ప్యానల్లోని పెద్దలకి, మీకు, రాష్ట్ర ప్రజలకి శుభ సాయంత్రం. కులరహితంగా, పార్టీ రహితంగా, ప్రాంతరహితంగా, భాష రహితంగా ముఖ్యంగా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇది ఒక ప్రకృతి విపత్తు. ఈ విపత్తు వచ్చిన దీని మీద ముఖ్యంగా మా ప్రాంత ప్రజలు, ముఖ్యంగా గుంటూరు, కృష్ణా జిల్లా ప్రజలు అత్యధికంగా నష్టపోయి, ప్రాణాలు కోల్పోయి, ఆస్తులు కోల్పోయి, ఆ నివాసం లేక గూడు చెదిరిపోయి, కుటుంబంలో సభ్యులు ఎక్కడున్నారో తెలియకుండా నానా కష్టంలో మేమున్నాము. కావున పార్టీలకు అతీతంగా ఏ నాయకులైనా, ఏ ప్రాంతం వారైనా దయచేసి దీన్ని రాజకీయంగా మాట్లాడకుండా, రాజకీయ విమర్శలు కాకుండా మా ప్రాంత ప్రజల్ని తమ వంతు సాయంగా, ఈ వరద ముప్పు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎక్కడెక్కడైతే క్షేమంగా సంతోషంగా ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళంతటి వాళ్ళు స్వచ్ఛందంగా సాయం చేసి మా ప్రాంత ప్రజల్ని ఆదుకోవాలని చెప్పేసి మీ ద్వారా మేమందరం మీతో ఉన్నాం సార్,
మేమందరం మీతో ఉన్నాం, మీరేం పరాయి వాళ్ళు ఎవరు కాదు, మీరు మా వాళ్ళే, మీరు కూడా మా వాళ్ళే. వేడుకుంటున్నాం. ఒక మాట సోదరుడు అడిగిన ప్రశ్నలందరికీ అన్నిటికీ సమాధానం చెప్తాను. సోషల్ మీడియా వారు కూడా రాజకీయ విమర్శలు కాకుండా తమ వంతుగా మీడియా ఛానల్స్ కానీ మీడియాలో ఉన్న రిపోర్టర్స్ కానీ ప్రతినిధులు కానీ ఇప్పుడు ప్రస్తుతం విజయవాడ, గుంటూరు జిల్లాల పరిసర ప్రాంతాల్లో ఇబ్బందులు పడుతున్న ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎక్కడెక్కడ ఇరుక్కుపోయి ఉన్నారు, వాళ్ళు ఏ ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళకి ఏ రకమైన సాయం కావాలని చెప్పేసి ఆ విషయాలన్నింటినీ వెలికి తీసి వాళ్ళకి సాయం అందించేటట్టు, సాయం సక్రమంగా చేరేటట్టు సమాచారాన్ని రాష్ట్ర ప్రజలకు చేరవేయవలసిందిగా ముఖ్యంగా మీ మీడియా వారిని కోరుకుంటున్నాను. సోదరుడు మాట్లాడుతున్నట్టు ఇక్కడ ఎవరు రాజకీయ విమర్శలు చేయట్లేదు. ప్రభుత్వంలో అధికారంలో మీరున్నప్పుడు ఇక్కడ జరిగే ఏ ప్రాణ నష్టానికైనా ఏ ఆస్తి నష్టానికైనా ఎవరికి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా పరిపాలనలో ఉన్నవాళ్ళు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే బాధ్యత వహించాలి. మేము అడుగుతున్నది ఏంటంటే విపత్తుని ఎవరు ఆపలేరు, విపత్తుని ప్రకృతి వైపరీత్యాన్ని మానవులు ఎవరు అడ్డుకోలేరు, ప్రభుత్వాల వల్ల కాదు. ఆ విషయం మాకు తెలుసు. అయితే డిజాస్టర్ మేనేజ్మెంట్ వాతావరణ శాఖ వారు ఫలానా తేదీకి మీకు ఈ రకమైన ఇబ్బంది వస్తుందని తెలిసినప్పుడు ముందు జాగ్రత్త చర్యలు కనుక తీసుకొని ఉంటే ఇంత నష్టం జరిగేది కాదు అనేది మా అభిప్రాయం. అయితే ప్రజల అభిప్రాయం కూడా. అయితే నేనేమంటానంటే ముందస్తు చర్యలు మేము తీసుకున్నాము అని కనుక మీరు అనే పని అయితే, లేటుగా వచ్చాను మీరేం మాట్లాడారో కూడా నేను వినలేదు, ఒకవేళ ముందస్తు చర్యలు మేము తీసుకున్నాము అనే మాట కనుక మీరు అనే పని అయితే చంద్రబాబు నాయుడు గారు హుటాహుటీన అక్కడ ఉన్న ఇల్లు ఖాళీ చేయాల్సిన అవసరం వచ్చేది కాదు. అట్లనే ఈ సాక్షాత్తు మా రాష్ట్ర హోంమంత్రి గారు ఇంట్లోకి నీళ్లు వచ్చేసి పిల్లల్ని ట్రాక్టర్ మీద ఎక్కించి పంపించాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. ముందస్తు చర్యలు తీసుకొని ముందస్తు ఆలోచనలు కనుక వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా ఇబ్బంది పడరు కదా. కాకపోతే ఇక్కడ ఖచ్చితంగా అలసత్వం వహించారు, లేట్ చేశారు, ఖచ్చితంగా నెగ్లిజెన్సీ ఉంది అనేది మా అభిప్రాయం. ఇప్పుడు జరగాల్సిన విషయాల్ని దయచేసి వాటిని ఆరోపణలు చేసుకుంటూ మనం జరిగిపోయిన దాన్ని తీసుకురాలేం. కాబట్టి జరగాల్సిన వాటిలో తక్షణ సాయం అందే విధంగా కేవలం ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ అందాల్సిన సాయం అందకుండా ఇంకా అధిక ప్రాణ నష్టం, అధిక ఆస్తి నష్టం అధికంగా జరగకుండా చూడాలని చెప్పేసి మీ అందరినీ వేడుకుంటున్నా. ఇంకొక చిన్న మాట ఏంటంటే నాది ఇప్పుడు ఈ విపత్తు ముఖ్యంగా కృష్ణానది పరివాహక ప్రాంతానికి, గుంటూరు కృష్ణా జిల్లాల ప్రజలకి అత్యధికంగా తాగటానికి కారణం కరకట్ట లోపల ఉన్న అక్రమ కట్టడాలు. అవి ఆ నిర్మాణాలు గనక ముందే గనక మనం క్లియర్ చేసుకొని గనక ఉంటే ఇంత విపత్తు పొంగి పొరలేది కాదు. అట్లనే మున్నేరు వాగు మీద ముందుగానే చర్యలు తీసుకొని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. దయచేసి భవిష్యత్తులోనైనా కరకట్టకి లోపల ఉన్న అక్రమ నిర్మాణాలన్నీ ప్రభుత్వం చర్యలు తీసుకొని వాటన్నిటిని అంటే ఇప్పుడు ముందు ఈ ఇబ్బంది తొలగిపోయిన తర్వాత చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఇలాంటివి రాకుండా చూడాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వానికి ఉన్నది. అట్లనే ఇంకొక మాట నేనేం చెప్తానంటే తక్షణ సాయం ఈరోజు ఆకలితో ఉన్న వాళ్ళకి పులిహార పెడితే సరిపోద్ది, రేపెప్పుడో పలావ్ పెడతాము, బిర్యానీ పెడతాము అని అనకుండా దయచేసి ఇప్పుడు తక్షణ సాయం కేంద్ర ప్రభుత్వం కూడా తక్షణమే జాతీయ విపత్తుగా దీన్ని గుర్తించి రాష్ట్రానికి అందాల్సిన సాయం ఇమీడియట్లీగా అందితే మా ప్రాంత ప్రజలకి కొంతలో కొంత మేలు జరిగే అవకాశం ఉన్నది. జరిగిన నష్టాన్ని పూర్తిగా ఏ ప్రభుత్వాలు పూడ్చలేవు, ఆ విషయం మాకు తెలుసు. కానీ మనం ఒక విపత్తు జరిగిన తర్వాత మనం ప్రవర్తించే తీరును బట్టి మనం ఎంత ఆనెస్ట్గా ఉన్నాము, ఎంత సిన్సియర్గా మనం పనిచేస్తున్నాము అనేది అర్థమైపోతుంది. కాబట్టి ఈ చర్యలు తీసుకునే దాంట్లో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం వెంటనే జాతీయ విపత్తుగా గుర్తించి దానికి తగిన సాయం అందించాలి. అట్లనే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎవరెవరైతే కుటుంబాలు నష్టపోయి ఉన్నారో వాళ్ళకి తక్షణం వండుకోవడానికి వాళ్ళ ముందు తక్షణం నిలబడటానికి, వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడానికి చర్యలు తీసుకోండి. అట్లనే రాష్ట్ర ప్రజల్ని, పార్టీలందరినీ
కోరుతున్నా, నేను పార్టీలందరినీ కోరుతున్నా, దయచేసి మీరు ఒకరి మీద ఒకరు విమర్శలు మానుకొని అన్ని పార్టీల వాళ్ళు రంగంలోకి రండి. మా రాష్ట్ర మా ప్రాంత ప్రజల్ని ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నా మీకు తోచింది సలహా అయినా కావచ్చు, మీకు తోచింది చిన్న గుప్పెడి బియ్యం కావచ్చు, 2 కంది గింజలు కావచ్చు, మీకు తోచిన సాయం, మీకు చేతనైన సాయం చేసి మా రాష్ట్ర ప్రజల్ని, మా ప్రాంత ప్రజల్ని ఆదుకోమని చెప్పేసి ఈ సవినయంగా మీ ద్వారా వేడుకుంటున్నాం. నాకు ఒక నిమిషం సార్ వెంకటేశ్వర రెడ్డి గారు, నాకు నిజంగా మాట రావట్లేదు. ఎందుకంటే 7 గంటల నుంచి నేను డిబేట్లో ఉన్నాను. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తప్పుడు ప్రచారం మీద కానీ లేదు తప్పుడు ఆరోపణలు వీటన్నిటి మీద కూడా కాస్త కోపం నా వరకు వచ్చినటువంటి మాట వాస్తవమే. మీరు ఇంత మాట్లాడారు కదా, ఈ మాటలు మీ నాయకుడు మీ సోషల్ మీడియా చెప్తే అయిపోయేది, అసలు ఇంత డిబేట్ కూడా అవసరం లేదు. మీరు చెప్పినటువంటి నాయకుడు మాట్లాడే మాటలో ఒక మాట అండి, మా నాయకుడు వారు చెప్తాను ఆయనకి సమాధానం చెప్పండి. రామ్మోహన్ గారు నెక్స్ట్ మీరే మాట్లాడుతురు కానీ ఒక్కసారి ఫినిష్ చేయండి. ఆయన ప్రశ్నకి సమాధానం చెప్పండి. మా అధ్యక్షుడు వారు ముందుగానే స్టేట్మెంట్ ఇచ్చి మన పార్టీ శ్రేణులందరినీ సహాయం చేయడానికి చర్యలు తీసుకోమని చెప్పేసి పాల్గొనమని చెప్పేసి మా అధ్యక్షులు వారు ముందే చెప్పున్నారు. మీరు ఈ విషయాన్ని గమనించాలి. ఇక సోషల్ మీడియా విషయానికి వస్తే అది ఒక అసంఘటిత కార్యవర్గము, ఎవరి కంట్రోల్లో ఏమీ ఉండదు. పేరుకి మా సోషల్ మీడియా, ఆ సోషల్ మీడియా, ఈ సోషల్ మీడియా అని చెప్పుకోవడం తప్పితే ఎవరి కంట్రోల్లో ఉండరు. క్లియర్ గా మీకు కూడా ఈ విషయం తెలుసు. ఎందుకంటే ఒక ఛానల్ నడుపుతున్న వారికి ఆ టెక్నాలజీ, ఆ విషయాలన్నీ మీకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. జరిగిన విషయాలన్నింటినీ నిన్నటి గురించి మనం ఏం మాట్లాడుకున్నా ఏమీ రాదు. పోయిన ప్రాణాలు తిరిగి రావు, జరిగిన ఆస్తి నష్టం తిరిగి రాదు, పోయిన ప్రాణాలు తిరిగి రావు. కాదు. రైట్ సార్. వెంకటేశ్వర రెడ్డి గారు ఒక్క సెకండ్. రామ్మోహన్ గారు. వెంకటేశ్వర రెడ్డి గారు చాలా మంచి మాట చెప్పారండి. కంపల్సరిగా మీరు చెప్పింది మేము పరిగణలోకి తీసుకుంటాం. కృష్ణా జిల్లా అంటే, గుంటూరు జిల్లా అంటే మాకు కూడా అమితమైన ప్రేమ ఉంది. నేను కూడా చదువుకున్న ప్రాంతం అది. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు గ్యారంటీగా మళ్ళీ కృష్ణా జిల్లాని ప్రపంచ పట్టంలో ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్లే కంపల్సరిగా తీసుకుంటారు. ఆల్రెడీ అదే పనిలో ఉన్నారు. దానికి తగ్గ మీకు ఇంకా మీరు అన్నట్టు పులిహోర ప్యాకెట్ అంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ డ్రోన్ సహాయంతో ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో వారందరికీ కూడా అందించే విధంగా కార్యాచరణ కూడా చేపట్టారు. అలాగే 100 బోట్ల సహాయంతో ఎక్కడెక్కడ లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేసే పరంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నారు. ఇకపోతే మీరు అన్నారు చూసారా, మా అందరూ కలిసి ఇప్పుడు విమర్శలు చేసింది తెలుగుదేశం పార్టీ కాదండి. ఎవరో ఒక మీడియా సోదరుడు అడిగితేనే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేస్తున్నారంటే ఇది విమర్శలు చేసుకునే టైం కాదు, ప్రజలకు న్యాయం చేసుకునే టైం అని చెప్పి డైరెక్ట్గా మీడియా ముందు మాట్లాడారండి చంద్రబాబు నాయుడు గారు. నిన్న మీ జగన్మోహన్ రెడ్డి గారే మాట్లాడారు. మీ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి వల్ల విపత్తు ఎంత పెద్ద ఇష్యూ అయింది, మా వైసీపీ ప్రభుత్వం ఉంటే ఇలాంటి ఇష్యూ అయ్యేది కాదు, మేము కాపాడేసుకోవడం అని చెప్పేసి ఆయనే మాట్లాడారు. కావాలంటే మీరు డైరెక్ట్గా లైవ్ చూపించమంటే మీకు ఇప్పుడే మొబైల్లో ఆన్ చేసి చూపిస్తా. నేను అడుగుతుంది ఒక ముఖ్యమంత్రి పొజిషన్లో, ఒక ముఖ్యమంత్రి స్థానానికి పోటీ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు అవి కావు. మనందరం కలిసికట్టుగా పనిచేద్దాం. మళ్ళీ గుంటూరు అలాగే కృష్ణా జిల్లాను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి తెలుగుదేశం పార్టీకి మా వైసీపీ మీరు వినాలి సార్. వైసీపీ పార్టీ నాయకులు కూడా తెలుగుదేశం పార్టీకి మేము మద్దతు ఇస్తాం. కలిసికట్టుగా పనిచేసి మరి ఏదైతే ఈరోజు కృష్ణా గుంటూరు ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో ఇబ్బంది పడ్డాయో వారికి సాయం చేసే విధంగా మా వారు కూడా వినియోగించుకోవాలని చెప్పాల్సిన పొజిషన్లో ఉండే ఆయన ఆ మాటలన్నీ చెప్పేసి మీ పరదాల ముఖ్యమంత్రి ఆ రోజు అనేకమైన ఇన్సిడెంట్లు జరిగితే కాదు సార్, మీరు వినాలి. కరోనా టైంలో పారాసెటమాల్ మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలా. మీరున్న మీ ముఖ్యమంత్రి ఆ రోజు కరోనా టైంలో బ్లీచింగ్ పౌడర్ పారాసెటమాల్ టాబ్లెట్ వేసుకోమని చెప్పిన మీ ముఖ్యమంత్రి ఈ రోజు వచ్చి ఒక ప్రెస్ రిపోర్టర్గా బయటకు వచ్చి మీరు ఇందాక చెప్పారు కరెక్టే, హోంమంత్రి గారి ఇంట్లో డాక్టర్ మీద నుంచి వెళ్ళలేదు, ఇవన్నీ 100% రైట్. మేము ఏదైతే జరిగిందో ఇన్సిడెంట్ ఖచ్చితంగా ఒప్పుకుంటాం. కానీ దానికి మనం ఏం న్యాయం చేస్తే ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఇప్పుడు మీరు చెప్పారు కరెక్ట్ 100%.
న్యాయం చేయాలి. ప్రజలకు మనం ఏదైతే అందించాలో అందించాల్సిన పరిస్థితి ఉంది. అటు పక్క కృష్ణా గుంటూరుని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. కరకట్టపైన గతంలో 5 సంవత్సరాలు ఏదైతే మరి అక్రమ కట్టడాలు కట్టారో, లేక అంతకుముందు 5 సంవత్సరాలు ఏమైనా అక్రమ కట్టడాలు కడితే అవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటారు. ముఖ్యమంత్రి గారు దాని మీద కూడా ఒక పెద్ద కమిటీ కూడా వేశారు. ఖచ్చితంగా మీరు చెప్పిన విషయాలు ఏదైనా ఉంటే అది పరిగణలో తీసుకోవడం గ్యారంటీ జరుగుతుంది. కానీ ఇప్పుడు మనం మాట్లాడుతుంది విపత్తుని ఏ విధంగా ఎదుర్కోవాలి, మనం ఈ రాష్ట్ర ప్రజలకు ఏమి ఇస్తున్నాం సందేశం. అంతేగాని ఇప్పుడు సోషల్ మీడియాలో ఏది పడితే ఒక పార్టీ విమర్శించుకునే టైం అయితే కాదు ఇది. అటు పక్క ఎన్డీఏ బృందాలు వచ్చారు, అటు పక్క బయట రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ఈరోజు విజయవాడకు సానుభూతి పలికి ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంత ఉందని మిగతా రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ఈరోజు కన్నీరు కాలుస్తుంటే, ఒక ప్రతిపక్ష పొజిషన్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు విమర్శించడం ఎంతవరకు కరెక్ట్ నేను అడుగుతున్నా. అంతే తప్ప ఇక్కడ ఒకరి మీద ఒకరు మనం మాట్లాడుకోవాల్సిన టైం ఇది కాదు సార్. నేను ఒకటే చెప్తా, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు, వేరే ఏ పార్టీ వాళ్ళైనా సరే సమస్య ఉంది. రాత్రి 3 గంటల వరకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రాత్రి 74 సంవత్సరాల వయసులో అదే బోటుల మీద వెళ్ళి ప్రజలకు కష్టం వస్తే నిద్రపోకుండా 74 సంవత్సరాల వయసున్న ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం పనిచేస్తుంటే, ప్రజల కోసం ఆయన మమేకమయ్యి ఏ విధంగా ఈ విపత్తును ఎదుర్కోవాలని ఆయన పనిచేస్తుంటే క్లియర్గా అందరూ చూస్తున్నారు. ఈ 5 కోట్ల మీద ప్రపంచం మొత్తం చూస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కనపడలేదా? ఎందుకు కనపడలేదని అడుగుతున్నా. ఆయన ఎన్నిసార్లు ఆయన ముఖ్యమంత్రి ఉన్నసారి ఎన్నిసార్లు ఏ ప్రాంతాలు ఎన్నిసార్లు తిరిగారండి? తిట్లి తుఫానికి శ్రీకాకుళం ఎన్నిసార్లు వచ్చారని అడుగుతున్నాను నేను జగన్మోహన్ రెడ్డి గారిని. ఆలోచన చెయ్యాలి. మాట్లాడామంటే దానికి వెనక ఏదైనా కొద్దిగా మంచో చెడ్డ రెండో ఉంటాయి. సింపుల్గా ఒక మాట అనేసారు, మా కార్పొరేటర్లు అందరూ ఉన్నారు, వైసీపీ కార్పొరేటర్స్ ఉన్నారు, వైసీపీకి ఎక్స్ ఎమ్మెల్యేస్ అందరూ కూడా నేను ఆర్డర్ పాస్ చేశాను. ఒక మీడియా సోదరుడు ఒక క్వశ్చన్ అడిగితే దానికి పూర్తిగా సమాధానం చెప్పకుండా తలదించుకొని వెళ్ళిపోయిన పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. నేను అడుగుతున్నా, మీరు చూసారో లేదో, ఏమండి వైసీపీ పార్టీ నుంచి ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్కి మీరు ఏమైనా ఎక్స్గ్రేషియా ప్రకటించారా? చనిపోయిన కుటుంబాలకి వైసీపీ పార్టీ నుంచి ఏమైనా డబ్బులు ఇచ్చారా? మీరు ఏం న్యాయం చేస్తున్నారు అని అడిగితే వారు కార్పొరేటర్ స్థానంలో వారు చేయాల్సిన న్యాయం చేస్తున్నారు, లేకపోతే మా ఎక్స్ఎమ్మెల్యేలు వారి సాయంలో ఏం సార్ ఇది ఒక విపత్తు. మీరు అన్నట్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందరూ కూడా దీని మీద ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఉంది. అందరం కలిసికట్టుగా పనిచేసి కృష్ణా జిల్లాని, గుంటూరు జిల్లాని, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాన్ని కాపాడుకోవాల్సిన పని బాధ్యత అందరిపైన ఉంది. ఆ విధంగా మీరు చెప్పండి, మీ పని చేస్తాం వచ్చి. అంతేగాని ఈరోజు విమర్శించడం కరెక్ట్ కాదని నేను చెప్తున్నా. రెండోది, ఏదైతే మీరు చెప్పారో గుంటూరు కృష్ణా జిల్లా ఈరోజు ఈ ఇన్సిడెంట్ జరగడం కూడా ఒకందుకు తెలుగుదేశం పార్టీకే కాదు యావత్ ప్రపంచానికి కూడా ఒకందుకు ఉలిక్కి పడాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. రేపు మనం ఏదైతే అమరావతి అక్కడ కట్టబోతున్నామో అమరావతి ఏ విధంగా కార్యాచరణ చేస్తే ఈ అమరావతిని పూర్తి చేయాలి, ఏ విధంగా కార్యాచరణ చేయాలనేది పూర్తిగా దీని మీద నిమగ్నం అయి ఉన్నారు. రెండో పరిస్థితి, మీరు అన్నారు ముందు చంద్రబాబు నాయుడు గారు ముందుగా యాక్షన్ తీసుకుంటే ఇలాంటి పరిస్థితి రాదని. మీకు తెలుసో లేదో 29వ తారీఖున వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసిన వెంటనే నారా చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ కాన్ఫరెన్స్ పెట్టి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో డైరెక్ట్ గా ఒక అకౌంట్ ఓపెన్ చేసి వాటి ద్వారా ఏదైనా విపత్తు జరిగిన వెంటనే కలెక్టర్సే నేరుగా వారికి న్యాయం చేసే విధంగా వారి ద్వారా అమౌంట్ కూడా ఇంత అమౌంట్ అని కాదు, ఏది జరిగినా సరే వెంటనే ఈ రాష్ట్ర ప్రజలు కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని చెప్పి ఒక అకౌంట్ కూడా ఓపెన్ చేసి నేరుగా వారికి న్యాయం చేసే విధంగా ఈరోజు కలెక్టర్స్ కూడా తీసుకున్నారన్న ఆలోచన మీరు మర్చిపోతున్నారు. గతంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రిని అలా చేసే చరిత్ర లేదు. కావాలంటే మీరు ఒకసారి ఓపెన్ చేసుకోండి. కానీ నేరుగా ఈరోజు ఇన్సిడెంట్ జరుగుతాయి సార్. హుదూ తుఫాన్ వచ్చింది, ఆ రోజు ఆర్టీసీ ఒక బస్సులో పడుకొని అర్ధరాత్రి కేవలం వారం రోజుల్లో మళ్ళీ విశాఖపట్నాన్ని ప్రపంచ పటంలో తీసుకెళ్లి చూపించిన ఘన చరిత్ర నారా చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతున్నా ఈరోజు నేను. అంతే తప్ప విమర్శలు కాదు. కలిసికట్టుగా పనిచేద్దాం, రండి, మీరు కూడా రండి, కలిసికట్టుగా పనిచేద్దాం. వెంకటేశ్వర రెడ్డి గారు, మీ కంక్లూడింగ్ కామెంట్. ఇప్పుడు నేను ఆల్రెడీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. పని చేయాల్సిన బాధ్యతలో, ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యతలో, జరిగిన నష్టానికి జవాబు ఇవ్వాల్సిన బాధ్యతలో వాళ్ళు అధికారంలో ఉండి పని చేయాల్సిన బాధ్యతలన్నీ వాళ్ళు చేయాల్సి ఉండి ఇక్కడ గత ప్రభుత్వాన్ని ఎక్స్ సీఎంని
మా పార్టీని రైట్. మీ పాయింట్ నాకు అర్థమైంది. మీరు ఎంతవరకు పనిచేస్తున్నారని వెంకటేశ్వర రెడ్డి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, రామ్మోహన్ గారు, సమయం తక్కువగా ఉంది. నన్ను చెప్పాలి, ఇంటరప్ట్ అయితే నేనేం చేయలేదు. లేదు, ఇద్దరికి చెప్తున్నాను. దయచేసి చాలా చక్కగా నడిచింది డిబేట్, చాలా చక్కగా నడిచింది డిబేట్. రామ్మోహన్ గారు నేను చెప్తాను సమాధానం. నేను చెప్తున్నా అదే చెప్తున్నా. లేదు, వారన్నమాట మీరు అన్నది కూడా కరెక్ట్ గానే ఉంది. వెంకటేశ్వర రెడ్డి గారు అన్నదానికి నేను ముగిస్తాను. వారన్నది ఏంటంటే, గత ముఖ్యమంత్రిని విమర్శించడం కానీ ఇవన్నీ ఎందుకు, ఆల్రెడీ ఇప్పుడున్నటువంటి దానికి ప్రజలు అడిగే వాటికి సమాధానాలు చెప్పి ప్రజల సమస్యలకి బాధ్యులుగా ఉండి వాళ్ళ కర్తవ్యం నిర్వర్తించవచ్చు కదా అని చెప్పి వారు అడుగుతున్నటువంటి మాట. ప్రజలెవరూ కూడా, వెంకటేశ్వర రెడ్డి గారికి నేను చెప్పేది, ప్రజలెవరూ కూడా అమరావతి మునిగిపోతోంది అన్న ప్రచారం చేయలేదు. అయ్యా మనకి ఇక్కడ నీళ్లు వస్తున్నాయి, ఏం చేయాలని అంటే అధికారుల ఫోన్ నెంబర్లు ఇవిగో, ఫలానా మండలంలో ఫలానా అధికారిని నియమించాం, ఫలానా మండలంలో ఈ ఎస్ఐలు కానీ సిఐలు కానీ వీళ్ళు ఉన్నారు, ఫలానా చోట ఈ రెవెన్యూ వాళ్ళు ఉన్నారు, ఫలానా చోట వైద్యారోగ్య శాఖ వాళ్ళు ఉన్నారు, ఇవి వీళ్ళ నెంబర్లు. నిన్న సాయంత్రం 3 గంటల నుంచి కూడా వాట్సాప్లోను ఎస్ఎంఎస్లోను ఆర్టీజీఎస్ నుంచి వచ్చినటువంటి మెసేజ్లు కానీ లేదంటే అధికారుల నుంచి వచ్చిన మెసేజ్లు కానీ యాజ్ జర్నలిస్ట్గా మాకు కూడా వచ్చినటువంటివి అన్నీ ఉన్నాయి సార్. మీరన్నట్టుగా కృష్ణా గుంటూరుకి ఎటువంటి ఇబ్బంది రాకూడదు అని చెప్పి మీలాంటి పెద్దలు ఇదిగో ఇక్కడ ఫలానా తప్పు జరిగింది అంటే పొద్దున కాలర్ ఎక్కడ పట్టుకుంటారో అని చెప్పి భయంతో బాధ్యతతోటి పనులు చేస్తూనే ఉన్నారు పెద్దలు, మీకు కూడా తెలుసు. అయితే ఇందాక మీరు చెప్పేశారు ఎవరి చేతిలో ఉంటుంది అన్నారంటే మీరు వైసీపీ స్టాండ్ తీసుకోలేదు, మీరు ప్రజల స్టాండ్ తీసుకున్నారనేది స్పష్టంగా అర్థమైపోయింది. సో నేను దాని గురించి ఏం మాట్లాడను. సో ఎనీవే, అన్నిటికీ మీరన్నట్టుగా ఒక మాట అయితే చెప్తున్నాను వెంకటేశ్వర రెడ్డి గారు, మీతో మేమున్నాం. ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు, యావత్ 10-12 కోట్ల తెలుగు వాళ్ళు కూడా ఈరోజు కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాకు వచ్చిన వరదలకు కానీ లేదంటే తెలంగాణలో వచ్చినటువంటి వరదలకు కానీ మేము ఉన్నాం. మేము ఎక్కడికి వెళ్ళిపోలేదు సార్, ఎవరిని వదులుకోలేదు సార్, మేమందరం ఉన్నాం, మనమందరం ఉంటాం. సో పార్టిసిపేట్ చేసినందుకు ధన్యవాదాలు వెంకటేశ్వర రెడ్డి గారికి, రామ్మోహన్ గారికి, అలాగే కోటేశ్వరరావు గారికి. ఒకటే పాయింట్, ఆయనకు వచ్చినటువంటి ఆలోచనలు, ఆయన దూకుడు వేరే వాళ్ళకి ఎందుకు రావు? విపత్తు అంటే ఆయనే వచ్చి తీర్చాలి అంటే ఏదో ఆకాశం చిల్లుబడితే చెయ్యి అడ్డం పెడతాడు అని చెప్పి విమర్శలు చేసే కుహనా మేధావుల గురించి నేను మాట్లాడను. సావు అంచుల దాకా వెళ్ళొచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ తోటి ఎందుకు అలాంటి నేతకున్న ఆలోచన మిగతా వాళ్ళకు కూడా వస్తే మిగతా చోట్ల ఇలాంటి ఇబ్బందులు ఉండవు కదా అనేటువంటి ఒక పాయింట్, ఒక కేస్ స్టడీ కావాలి ఇది. అండ్ రాజకీయ జీవితాన్ని పక్కన పెట్టండి, బట్ అట్లీస్ట్ విపత్తులకు సంబంధించి ఆయన అగ్రెషన్, ఆయన అప్రోచ్, వీటన్నిటినీ కూడా ప్రతి ఒక్కరికి పాఠ్యాంశంగా బోధించండి. ఇది 2 ప్రభుత్వాలకే కాదు, యావత్ భారతదేశ ప్రభుత్వానికి నేను చేసుకుంటున్నటువంటి విజ్ఞప్తి. సో ఇది ఇవాళ బిగ్ డిబేట్. చూస్తూనే ఉండండి News 360. నేను మీ పవన్ కృష్ణమూర్తి.